చూడాలి టీవీలో అనిక బర్త్డే 13th బర్త్డే అని చూపెడతాను. నేను 30కి బర్త్డే ఏముందిరా నేను చూస్తాను. నేను తప్పు చెప్తానంటే 30 ఫస్ట్ అట్లనే చూసిండే అంటే పేరేం చూడలే కానీ నార్మల్ 30 అని చూస్తా. ఇవాళ 30 కాదు కదా అనిపిస్తుంది. నేను గట్టినే చూసి అప్పుడు అనుకున్నాను 30 కనుక ఫస్ట్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు. మా 12 ఎప్పుడవుతుందా అంటే ఇప్పుడు అయింది. ఓ మెసేజ్ వస్తాను ఎవరు? ఓ ఇన్స్టాగ్రామ్. ఓహో అన్ననే చెప్పినట్టు ఎప్పుడు చెప్తాడు ఈ అన్న. గ్రేటే. కానీ ఈ అనుక కూడా ఇయర్ కల్లా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. మా మమ్మీ కూడా పెట్టింది వీడియో. మాట్లాడగా నచ్చింది అత్తమ్మ అని. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్విక. కాదు సత్క నువ్వు అలారం ఎప్పుడు పెట్టినావు? మోగలే నేను బంద్ చేయలే చూస్తే ఫుల్ ఏం పెట్టినా చూడు. నేను ఎందుకు మోగలే? 11:50. ఏమైంది? మళ్ళీ ఏం పెట్టింది? నేను అరే మరి మోగలేదు ఏందని చూసిన. ఎందుకు నాకోలని వేసిండే. ఇక నేను పోస్ట్ పెడతా అంటే పోతలేదు ఇన్స్టాలో. ఈ మెసేజ్ సత్క ఇది కింది వాళ్ళ సాత్క అని పెట్టిండు. రాయండో రాత్రి. ఇగోరి మా బాబాయ్ దీపం ముట్టిస్తాండు. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. బెంగళూరు వెళ్ళాల్సింది, మైసూర్ మళ్ళా ఫస్ట్ టైం. మంచిగా కదా, నువ్వని కూడా మంచిగా ఏర్పడతాను. కాల్ లెవెల్ ఫస్ట్ కిందికెత్తే అల్లు ఓడిపోయినాడు. దండి పద్ధతి మొత్తం పద్ధతి. మీరు అంతే మీ వాళ్ళకి అంతే సిగ్గుపడతాంది. సిగ్గులేదు. హ్యాపీ బర్త్డే నొర్రా రారా వాడిద్దరం ఉన్నది. రాయంటా సత్ మరి అయితే ఇలా మన ముచ్చట ఏంటిదంటే మన క్రియేటివ్ కెమెరా ఉమెన్ మౌనిక పుట్టినరోజు. మేఘమా మరువకే నిదుర కాచిన కన్నె పాలు పేదారమ్మంటుంటే కొబ్బరి బొండాలు కొడితే గిన్నె నీళ్ళు. బర్త్డే పోస్ట్ ఎట్లుంది? ఎప్పుడు నేను పుట్టినరోజుకు ఎవరి పుట్టినరోజు అయినా నేను కవిత రాస్తా. నేను కవిత రాసే టైం ఉంది 8:30 అవుతుంది. ఏం రాయాలి రాసి దొరుకుతాయి నైట్ అంతా. నాకు తగ్గట్టుగా కొలాబరేషన్ చేసుకొని పెట్టుకున్నా. సరే తిందామా రటి? పోస్ట్ అయితే క్రియేట్ చేసినాం. ఇప్పుడు పోస్ట్ పెడతాను మనం ఛానల్లో. ఫస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం. ట్విట్టర్లో కూడా పెట్టేస్తాను. గత అయిపోయింది. నేను ఇలా ఫస్ట్ లైక్ చేసిన చూపెట్టింది. ఎవరు ఫస్ట్ పడాలా నీరజ కనుక తరపున నేనైతే రిప్లై ఇచ్చి ఇది కామెంట్ పిన్ చేద్దాం కథ. తర్వాత ముచ్చడిగా ఇప్పుడు పోయి తింటాను లారా. మీరు నా కోసం ఆగుతలే లేరా? ఎట్లున్నారా టిఫిన్? ఎదుడు బోండా, వడ, పూరి, ఇడ్లీ, ఏం పూతానులే పట్టు మంచిలేవా అని. యావరేజ్ సరే పట్టు.
సాంబార్ ఇయ్యరే గట్టే నాకు తెలియదా మంచిగా ఉంటాయి టేస్ట్ మళ్ళీ పెద్దగా ఉంటాయి నాకు తెలిసి బోండాలు అవి. అదే నేను దోశ పుల్లి అన్న మరి ఖాళీ వేరే కాడ వేరే వాళ్ళు పెట్టి వేయింది టిఫిన్ కొంచెం యావరేజ్ ఉన్నాయి బాగా తర్వాత టిఫిన్ తెచ్చుకుంటాను వచ్చే రోజు ఎందుకంటే వర్షాకాలం భయం అయి మాకు తినబుద్ధి కాదు. ఎటు పోదాము రా ఇలా బర్త్డే అని ఏమన్నా ఉందా రావడం లేదు ఏం లేదు. సాయంత్రం అయితే సినిమాకైనా అది పెట్టాము సినిమా అయితే అర్థం ఎందుకు ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళు కన్నా ఈడనే జూమ్ అట్లా వేసుకోవచ్చు దాన్ని ఇక ఇక్కడనే సెల్లుల్ని ఆపరేటింగ్ మనకి తీస్తానికి కూడా ఇవ్వలేదు చక్కగా మంచిగా ఉంది కొత్త కెమెరా దీని అన్బాక్సింగ్ పెడతాం అందరు భలే రియాక్ట్ అయ్యింది అప్పుడు జోక్ ఏంటంటే అనుకే బర్త్డే సందర్భంగానే మేము ఎక్కడన్నా పోతా అనుకుంటానా కానీ ఏడుకోవడం అయితే నేనైతే బొచ్చాడు తిరిగినాం సిఎంఆర్ కాడ ఫోన్ పెట్టుకుంది హెయిర్ కటింగ్ చేసుకుంది చిన్న షాపింగ్ చేసుకున్నాం నిన్న స్వీట్ తీసుకున్నాం మా వాళ్ళు అత్త అన్నారు వీళ్ళు వాళ్ళు అత్త అన్నారు బొచ్చాడు పనులు ఉన్నాయి మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డేకు అంటే విషయం చెప్తూ కావచ్చు ఏమన్నా ముచ్చడి చెప్తూ వీడియోలు పంపన్నా ఇప్పటికైతే కొన్ని వచ్చినాయి పంపని వాళ్ళు ఉంటే ఇప్పుడు పంపుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెండ్ చేయండి @gmail.comకు పంపించాను మళ్ళీ ఎందుకు దిగిన ఏం దొర్రా పన్నారు అనుకో మాకు సీట్లు అందరు వచ్చినాక మనోళ్ళు మంచిగా అన్నారు మంచం వేసుకొని ఏం చేయాలి ఎటన్నా పోతే మంచిగా కానీ ఒక్కొక్కరు బర్త్డేలు ఎట్లా చేసుకుంటారు నాకు అర్థం కాదు అయితే ఎప్పుడైనా గిదే ఇంట్లో అయితే కానీ ప్రతి నెల ఆగస్టు మాకు మస్తు తీరకుండా బిజీ ఉంటుంది ఎప్పుడంటే 13 అనుక బర్త్డే నుంచి ఇక స్టార్ట్ అయింది 13 అనుక బర్త్డే తెల్లారు కొంచెం రెస్ట్ మళ్ళీ 15 ఇండిపెండెన్స్ డే ఇక 16 క్రియేటివ్ థింగ్స్ బర్త్డే 17 మళ్ళీ బ్రేకు ఈసారి 19 ఇంకా రాఖీ పండుగ ఉన్నది తిరుగువారం అంటే తెల్లారు చెప్తారా సరే అట్లయినా మంచిగా అయితే ఇంకోటి ఏంటంటే మళ్ళీ 20, 21, 22 ఈసారి మేము బెంగళూరు వెళ్ళాల్సి ఉంది మైసూర్ మళ్ళీ ఫస్ట్ టైం మేము కొంచెం స్టేట్ దాటి వెళ్ళాము భలే లుక్ అయితే మంచిగా కొడతారు ఈ కొంచెం మనకి ఇట్లనే చేయాలి కానీ మనం పెట్టుకుండా అంటే ఏం మంచిగా ఉండదు నేను కూడా నేర్చుకుంటా కోన్ డిజైన్ మన వాళ్ళకి ఇట్లా స్వీట్లు పట్టుకొని తీసుకెళ్తాను అయ్యో మనం తీసుకుని హ్యాపీ బర్త్డే లడ్డు రోజు తింటావు కదా సత్కాయ తెల్లది తింటా అనుకుంటాను కానీ ఏమో మరి తింటానో తిన్నా జిలేబీ కూడా బాగుంటుంది జిలేబీ లడ్డు రోజు తినేది తింటాను చిన్న నీకేం కావాలి జిలేబీ నీళ్ళ పట్టింది ఈగలను ఓల్మించింది స్వీట్ తినమని అచ్చా అన్ని అడగలే చేయాలి హ్యాపీ బర్త్డే అనుకో చిన్నప్పుడు అయితే స్వీట్ అంటే బాగా ఇష్టం ఉండే ఇప్పుడు తగ్గించినాం అప్పుడు కొనుక్కునే స్తోమత లేదు కనుక అన్ని ఇష్టం అంతే రైట్ మంచిగా ఇది లేదు కానీ చిన్ని పెరిగి తీసుకున్నాను ఎవరైనా భయపడతారు ఇది చూడండి మేము కాలువ సాపు చేయించుకున్నాం మొత్తం సాపు చేసిన వాళ్ళు ఎంత మంచిగా ఉన్నది గమ్మతుంది మంచాలు కాలువలకు పట్టుర్రా పూలు తెచ్చిందా దించండి కాలువలకు దించండి దించర్రా నేను దించి పట్టు సార్ దానికి చిన్న సోపు అసలు ఉన్నది ఒకటే సున్ని అక్క నేను అక్కడ చూసుకుంటే ఇరువాడు అప్పట్లో ఎప్పుడో వేసుకున్నాం మళ్ళీ గిన్నె రోజులకు ఇప్పుడు వేస్తాను ఏంటిది ఏం నాకులే రారే చల్లగా రాలి ఇది అక్కడి నుంచి ఎక్కాలి ఎట్లున్నది మంచిగా ఉందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అనా ఎందుకో అనిక ఏ పొల్లు ఎక్కడే ఎక్కింది
రాలే ఇంకో మంచం నైట్ ప్యాంట్ వేసుకోవాలి అందుకే ఏం ఇంకో మంచం మంచిగా ఉంది కదా అరే మేము మంచి కూడా కొనుక్కొచ్చా నేనే ఏం కొనలే అనుకోకి ఏదో గిఫ్ట్ ఇచ్చింది అనుకుంటాను కూడా ఉన్నాయి లక్ష్మణ్ ఇచ్చింది పోరా ఇంత కూడా అయిపోలే పెట్టుకోవాలా పెట్టుకుంటే మరి ఎందుకు అంటే అదేంటిది మంచిగా ఉంటుంది డైమండ్ పో పెట్టుకో పెట్టు హ్యాపీ బర్త్డే ఇక నిజానికి మిస్ వరల్డ్ అయితేనే ఇట్లా పెట్టుకుంటారు ఎంత గొప్ప ఊహించుకొని తెచ్చుకున్నాం మేము ఇది మన సెట్ లక్ష్మణ్ అంటే పిన్ని కోసం పెట్టుకున్నాడు అదే హ్యాపీ బర్త్డే నిన్ననే ఇచ్చిపోయింది పాపం ఆయన వచ్చి ఎందుకు లక్ష్మణ్ రేపు రావంటే నేను ఇటు పోతా అన్నక్క నేను ఊరికోతా అన్నక్క అందుకే ఇవాళ ఇచ్చినాను ఈ చాక్లెట్లు అయితే చిన్నకి ఇయ్యనయ్యా నేనే అంటది నాదా నీదా ఇంకా పొల్లెట్ పెట్టు ఎంత మంచిగా ఉంది మంచిగా ఉండే బర్త్డే గారు లెక్క నువ్వు పెట్టు అది పెట్టుకుంటే బర్త్డే కాదు ఏమని ఉన్నది మంచిగా కట్టేది ఏం కాదు నీ బర్త్డేకి ఇట్లా ప్లాన్ చేసిన అంటే ఇదే అని కాదు ఈ టైప్ ఆఫ్ అని ప్లాన్ మంచిగా ఉంది ఇట్ట ఇట్ట మంచిగా ఉంది కదా నువ్వని కూడా మంచిగా ఏర్పడుతుంది మంచిగా ఉంది థ్యాంక్ యూ కింద చేతులు పెట్టి వండపని కొట్టుతాయి చేప నిజంగానే సరే ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టాలి వెయిటింగ్ చేయాలి ఇగో వీళ్ళు కాళ్ళు ఇట్లా పెట్టిళ్ళు కాళ్ళు ఎవరు ఫస్ట్ కిందికెత్తే వాళ్ళు ఓడిపోయినట్టు వాళ్ళే పార్టీ ఇవ్వాలి అలా నీళ్ళకి ఎవరు ఫస్ట్ ఎత్తే వాళ్ళు ఓడిపోయినట్టు A few moments later. ఈ ఆడదైతే ఏ గేమ్స్ చక్కగా ఆడది ఏ దాన్ని అనుక దాయి తిందా టైం వచ్చేసి 2 అవుతుంది ఇప్పుడు మేము లంచ్ చెయ్యాలి ఇప్పుడు తింటాను మేము ఇగో మాకు వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ఎట్లొచ్చింది టేస్ట్ మంచిగా ఉన్నాయి నాన్ వెజ్ కూడా మంచి కానీ వాళ్ళు నాన్ వెజ్ చేస్తేనే బాగా వస్తాయి ఇక నాన్ వెజ్ తినేటప్పుడు తినాలని ఏమి అనిపించేది కానీ బంద్ పెట్టినప్పుడే తినాలని బాగా అనిపిస్తాయి చికెన్ స్మెల్ మంచిగా వస్తుంది అంటాం కానీ వండినప్పుడు అయితే ఎందుకు మీ మమ్మీ మంచిగా అంటది కదా అంటే అట్లా మంచిగా ఉందా సత్క మరి నీకు శ్రావణం కాదా ఇగో తిన్న వాళ్ళకి ఇట్లా 4 సోంపు వక్కలు వేసుకుంటే మంచిగా ఉంటుంది స్వీట్ సోంపు ఇది అన్నీ నీకే అయినాయి ఇంటర్ వాళ్ళన్నా సోంపు ఇంతసేపు తింటారు ఆడోళ్ళు అక్కడ తినాలి ఆడోళ్ళు ఇక ఏం తీసుకో ఇక అందరికి పెట్టాక నాకు 2 మిగిలినాయి తిన్నారా మీరు మా తిండి అయితే ఇప్పుడే అయిపోయింది బాగా ఎండ కొడుతుంది ఇవాళ ఇందులో చిన్ని కడుపు టైట్ పద్ధతిగా తింటుంది దండి పద్ధతి మొత్తం పద్ధతి ఇది సాత్విక ఒక బుక్క మంచి అవునా ఏంటిది స్టేటస్ పెట్టింది కానీ కొలాబరేషన్ కూడా చేయించినాం నేను స్టేటస్ పెట్టుకున్నాను ఇది ఆఫ్ అయిందిరా అంకుల్ ఇప్పుడు మీకు స్టిల్ చేస్తా మీరు పెట్టారా మీరు అంతే మీ వాళ్ళకి అంతే అదే మీరు దిగుతా అబ్బా మా కొడుకున్న మా కొడలు దిగరు మేము దిగుతా అంటాం అంటే మీరు అట్లా చెయ్యి అంకుల్ స్పెషల్గా ఎక్కడికి పోతా అని అనిపించాలి నిజానికి
మాకు ఇదే పార్టీ. అంటే ఇవాళ మేము ఏం పనులు చేయలే. చెప్పాలంటే ఎడిటింగ్ కానీ కాదు బర్త్డేలు అంటే అసలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి, ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి, తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా. ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి, ముందు వాళ్ళకి దండం పట్టాలి, వితంతువైనా సత్తంతువైనా సరే. తర్వాత దేవుడి దగ్గర ఓ దీపం పెట్టించాలి, వీలైతే గుళ్ళోకి తీసుకెళ్ళు, 10 రూపాయలు అక్కడ దక్షిణ వేయించు, ప్రదక్షిణం చేయించు, ప్రసాదం పెట్టించు. అది కూడా ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం ఇవాళ? కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగానే ఎలా కొంచెం మానవ అనిపిస్తుంది. అంటే మేము ఎట్లా అనుకుంటాం అంటే పుట్టుడు గొప్ప కాదు, ఏమన్నా సాధించుడు గొప్ప అన్న ఫీలింగ్తో మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏమన్నా అంటే ఇప్పుడు మన సినిమా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఘోరంగా చేయాలి, పెద్ద ప్రొడక్షన్ చేసినట్టు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు మూవీ అయితే ఎప్పుడైతుంది ఏమో కానీ ఈ లవ్ స్టోరీ కంప్లీట్ కావాలి. ఇలా ఇక మా సెలబ్రేషన్ ఏంటంటే మేము ఖాళీ ఉండు, అంటే ఏం వర్క్ చేయకుండా ఖాళీ ఉండుడే మాకు సెలబ్రేషన్. నిజంగా ఏం ఎడిటింగ్ అయితే ముట్టలే. నేను ఒక 2-3 సార్లు కామెంట్లు చూద్దా అని ఇంత ల్యాప్టాప్ ఆన్ చేసినా కానీ ఏం చేయలేదు, స్క్రిప్ట్ కూడా రాయలేదు. అది సరేనా, కేక్ కట్ చేద్దాం రా. ఈ ఆగస్టు 13 మనలో వాళ్ళన్న బర్త్డే ఉందా? నా బర్త్డే ఎప్పుడైతే 2-3 కామెంట్ పెట్టిండు నా బర్త్డే కూడా ఇవ్వాలని అని అనిపించింది. చూడండి నీ బర్త్డే కూడా అట్లనే చేద్దాం. నాకు తెలియదు అసలు ఆడ ఫోటో ఉంటుందని. కేక్ ఎట్లుంది ఫ్రెండ్స్? మాట్లాడద్దా రాగలేరు? ఏం మాట్లాడుతా అనిక మాట్లాడు, మాట్లాడు సౌండ్ వస్తుంది. అనుక బర్త్డే పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది అందరూ ఏం పెట్టింది తెలుసా? ఏం పెట్టింది? చెప్పు. ఏం లేదు, నువ్వు మంచి కెమెరా ఉమెన్ కావాలి, మంచి సినిమా తీయాలి, అది అని కామెంట్ పెట్టి. మరి నీ ఫీలింగ్ ఏంది, ఇన్నర్ ఫీలింగ్? అయ్యో సిగ్గుపడతా అంది. సిగ్గులేదు అంటే సిగ్గుపడడు అది ఇదేలే కానీ ఒక మాట, సిగ్గు లేదు అనుడు వేరు, సిగ్గు పడతలేను అనుడు వేరు, కూర్చుందా తేడా. అందుకే క్రియేటివ్ కెమెరా ఉమెన్ అయింది, క్రియేటివ్ ఫ్రేమ్స్ పెడుతుంది. నేను అంటే పోస్టులు అదే రాస్తా అనుకున్నా కానీ ఎందుకులే మనం గొప్ప చెప్పుకుంటే ఎందుకు నేను తీసినప్పుడే చెప్దాం అన్నట్టు ఆయన. అక్క నాకు కూడా భయం అవుతుంది, బాంబు వెళ్ళినట్టు వెళ్తే. అయ్యో అంతసేపు అంటుకోపోతే ఏడ వేస్తుందని భయం అవుతుంది. బల్లి పాత్ర వేసినట్టు బల్లి పాత్ర. హ్యాపీ బర్త్డే నొర్రా రారా ఈ హ్యాపీ బర్త్డే అనిక. మరి అదే మంచిగా ఉంటుర్రా టేస్ట్. మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయక, మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయక. నిజం మా అక్క డైటింగ్ చేస్తాంది, కూడా తింటలేదు చూడు. చూడండి ఇప్పుడు అన్నందుకే తిన్నదు, లేకపోతే తినకపోను. నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా, శాంతికే ఆలయం. ఇది కొనుక్కుంటా అనుకున్నా, ఏమంటారు బాక్స్ అంటే ఇది డైరెక్ట్ గాజుల స్టాండ్ బాక్సే మంచిగా ఉంది. డ్రెస్ మీద వేసుకుంది నువ్వు పెట్టంగానే బాక్స్లు ఉన్నాయి అని అనుకుంది. ఆగని కొత్తవా అది మెత్తగా నేను అన్నావు కదా ఇంకా మళ్ళా దానికి ఏమైనా పడితే ఎట్లా అంటారు జిబ్బు వాడిద్దరం ఉన్నది. సర్ప్రైజ్ అయింది. గ్రేటే టెక్నాలజీ ఎట్లా చూడండి, మంచిగా ఉంది. నచ్చిందా? మీకు సక్కలేదు
మంచిగా నానే చేప మీరు చేపలు పడతారని చేప పొట్టలెక్క ఏదైనా తీసుకొచ్చి గీకేరా ఇంత చేప పొట్ట అనుకోని ఏ గివే ఇంకా గిది ఉంది గిది ఉంది గిది వాట్ ఇస్ దస్ బా వాట్ ఇస్ దిస్ బా ఉంటాను ఈ డబల్ గమ్ టైప్ కింద పెట్టుకొని గిడ పెట్టుకోవా పెట్టుకుంటే గిడ 3 పెన్నులు వేయచ్చు టైంలో రాసుకో గిటార్ కూడా వస్తే అంటే బోర్ కొట్టినప్పుడు టింగ్ 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 అని మ్యూజిక్ మస్తుంది అయినది ఒక్కటి నాకు ఆయనతో కూడా చేయలేక నాకు గిఫ్ట్ ఇస్తా అని ఆయన మోసం చేసి నేను చెప్పే ఆ పార్సల్ వచ్చే రోజు మనం ఇంటికి ఆడలేము ఎటో పోయినాం అందుకోసం అటే రిటర్న్ ఈ కాదు సాధికానికి గిఫ్ట్ ఇస్తా అంటే వచ్చే నేను చెప్పినట్టు దాని మీనింగ్ అయితే అడగచ్చు ఫస్ట్ నచ్చని ఫోటో ఏంటి నేను చెప్పింది చూడు ఇదే మంచిగా ఉంది బ్లాక్ అండ్ వైట్ ఇంకేం సెట్ ఇప్పుడు నచ్చని ఫోటోలు ఉన్నాయా ఇలా నచ్చని అనేది చూడు ఫస్ట్ అవన్నీ సెలెక్టెడ్ అవునా అని ఒక నేను కూడా ఒకటి చిన్నది తీసుకున్నా ఇది అనికి ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ అనిక నా గిఫ్ట్ చిన్నది అంత తాత్పర్యం ఎందుకంటే ఒక డ్యామేజ్ అయిన అవుతుంది అనిక బ్లూ కలర్ డ్రెస్ అని అట్లా కలిసి వచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు అనిక మంచిగా మంచి వీడియోలు తీ మంచిగా మమ్మల్ని మంచిగా తీ మంచిగా కలిసిమెలిసి అందరం మంచిగా ఉండాలి ఏవో ఇదైతే కాదు ఇది అటు ఇటు చెక్కింగ్ చేసుకుంటే ఒక ఆడ పెట్టి తీ అంతేందా ఒక గట్ట పిసప్ అది ఎందుకంటే డ్యామేజ్ అయితే వాళ్ళ ప్రాబ్లం అయితే సెన్సిటివ్ ఏందో ఇచ్చింటే పైకి మెల్లగా తీసుకున్నట్టు గిఫ్ట్ ఇచ్చి అంటారా మెల్ల మెల్ల మెల్లగా మంచిగా ఉంది ఈ పొల్ల సాత్కే ఏమంటే ఐడియా వచ్చింది అది కూడా రాపోవు చైనీయి ఇష్టం అని ఒకవేళ రేపు మాకు సినిమాకి అవసరం పడితే అమ్ముకున్నాను మంచి అట్లనే ఉంటది నేను కూడా ఏం చేయించుకోను కానీ లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంత బంగారం తీసుకున్నా పుచ్చుకున్నాడు ఇదే ఫస్ట్ నేను అది చూసి పుచ్చుకున్నాడు ఫస్ట్ చేయించుకోను చేసుకో దాచి పెట్టుకో చేసుకో కోరి దాచి పెట్టుకున్నాను చూస్తే ధైర్యం వస్తుంది అలా చేసుకోవడానికి నేను నవ్వు నా ఇంట్లో పెట్టి మార్చిపోతే గంగలు కలిసినట్టే బ్యాంక్ లో పెడదాం మనం కానీ ఎగురుదామారా ఘోరంగా ఎగిరినట్టే ఘోరంగా ఎగురుతాడట శ్రీ దీన్ని తెచ్చి ఇస్తాండు కావచ్చు అనుకున్నా ఏదో సమ్ అనుకుంటా నాకు బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరు ఇన్స్టాలా యూట్యూబ్ లా నాకు వాట్సాప్ లా ట్విట్టర్ మెయిల్స్ లల్లా చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో ప్రతిసారి చెప్తాడు మహేష్ మడాసు అని అన్న అంటాడు స్పెషల్ గా థ్యాంక్ యూ. ఇంకొక అన్న కూడా నేను అసలు అంటే పేరు లేదు అది నెంబర్ ఏదో ఉంది సంథింగ్ వినాయకుని బొమ్మ అయితే ఉంటది ఆ అన్న అయితే 15 రోజుల నుంచి చెప్తాడు ఆఫ్టర్ 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 దీని తర్వాత కొటేషన్ రాసి పెట్టిండు మంచిగా అనిపించింది అన్న థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీరు యూజర్ ఐడిలో మీ ఫోటో పెడితే నాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఈజీగా గుర్తు పెడతాను. చాలా మంది నాకు పేర్లతోనే గుర్తు, అంటే కొంతమంది ఫోటోలు పెట్టుకోలేదు, పేరు కూడా లేదే, ఎందుకంటే ఎప్పటికి గుర్తుంటారు. ఇప్పుడు నేను ఫ్యూచర్ అది కామెంట్ పెట్టి నేను అనుకోవాలని నచ్చినా మేము వాళ్ళే అనుకుని నమ్మి కథం మన వాళ్ళు అనుకుంటాం. థ్యాంక్ యూ అందరికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతే ఇవాళకైతే ఇది మన ముచ్చట. మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ మేమైతే చేసిన కాడికి ఇంత ఎంజాయ్ చేసినాం. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళ నైట్ చూస్తాను. అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్. ఏమంటారండి ఇప్పుడు ఎవరితో ఇద్దరు పిచ్చుగులు అందరు
ఇక మన పాటకు పెట్టుకో అప్పట్లో లెక్క ఎగురుదాము ఒక పాట పెట్టుకోండి ఇప్పుడు నువ్వు నేను తోడునే నాకెంతో ఇష్టపడతుగా చుక్క పోగే చుక్క ముఖకి ఉన్నది కథ వాళ్ళకి పిట్ట ఇట్లా వాళ్ళకి పిట్ట మెల్లగరం కల్లా చోడు మంచిగా ఫస్ట్ నీకు ఫ్లోక్ సాంగ్ రాయి ఉంటా సత్కుమార్ ఎగురుతావా ఇప్పుడు మంచిగా రాలేదా ఎగిరినా అప్పుడు ఎగురుతావు గ్యారెంటీ ఉంది. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్ను మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చెరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే.